ఎంతమందికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంది అని అంటే ఏం చెప్తారు? అందరూ కూడా నేను వెళ్ళాలా అందరికి కూడా వెళ్ళాలంది. పరలోక రాజ్యంలో ఏముంటాయి తెలుసా? చెప్పండి. బంగారు, ఓన్లీ బంగారేనా? నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందం, దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉంటాయి. ఇంకా భౌతికంగా మనం చూడాలంటే ఆయన మీకు నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ నివాసాలు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచబోతున్న గొప్ప మహిమ సంబంధమైన ప్రత్యక్షతను నువ్వు కనుగొన్నట్లయితే ఈ పాపపు సంబంధమైన ఈ లోకాన్ని, ఈ చీకటి సంబంధమైన ఈ లోకాన్ని నువ్వు అసహించుకుంటావు. నీలో అసహ్యత పుట్టట్లేదు, ఇంకా నువ్వు పాపాన్నే ప్రేమిస్తున్నావంటే పరలోక రాజ్యం యొక్క దర్శనం నువ్వు ఇంకా చూడలేదు. ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా ఇంతవరకు దేవుని స్తుతించాం, దేవుని ఆరాధన చేశాం. మరి దేవుని ముఖ్యమైన వాక్యాన్ని ధ్యానించడానికి మనము మన మనస్సులను సిద్ధం చేసుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, మీ యొక్క బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయోగ్యులను అల్పులమైన మాకు మీరు మీ కృపను ఇచ్చి మీ ప్రియ కుమారుని ద్వారా చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. దీనదాసునైనా నేను నిలబడినది నేనైనప్పటికీ మాట్లాడినది మీరుగా. అయ్యా నా తండ్రి, నా నోటిని మీ కాపుదలలో ఉంచుకొనండి, నా నోటిని మీ బూరగా వాడుకొనండి. వట్టి పాత్రను ప్రభువా, నా జ్ఞానము కాదు, నా మాటలు కాదు. అయ్యా నా తండ్రి, ఏ యోగ్యత లేని వాడిని అయ్యా నా నీ ఆత్మతో నడిపి, నీ ఆత్మతో నింపి ప్రభువా, ఈ బిడ్డలకు వినగల చెవిని, గ్రహింపగల మనస్సును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, విత్తబడుతున్న వాక్యంను ప్రభువా మీ యొక్క బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా గొప్ప కార్యం చేయమని అడుగుచు, పరిశుద్ధాత్మదేవా మీ సహాయాన్ని అడుగుచు, సంపూర్ణంగా మీకు లోబడుతూ ఈ కొద్ది దినపములు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదవబడిన వాక్యాన్ని మనం ధ్యానిస్తే అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. పరలోక రాజ్యం వెళ్ళాలంటే కొన్ని అర్హతలు, మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. యోహాను సువార్త 3:16 వచనంలో ఏం రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు ఏమవుతాడు? రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మన దారి ఎవరు? యేసు ప్రభు అని చెప్పడానికి డౌట్ పడుతున్నారా? మన దారి ఎవరు? మన మార్గం ఎవరు? యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు. ప్రభునందు ప్రియులారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన కొన్ని మాటలు. పరలోక రాజ్యము సమీపించి ఉంది. సమీపించిందంటే అర్థమైంది, దగ్గరకు వచ్చేసింది. సమీపించింది అంటే మనం దగ్గరికి వచ్చినాం అంటే ఈ ప్రపంచం యొక్క అంతము దగ్గరికి అయింది, పరలోక రాజ్యము సమీపించింది. మన జీవితము జీవించే విధానాన్ని మనం మార్చుకోవాల్సిన సమయము వచ్చేసింది.
అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక ఏం పొందాలంట? మారు మనస్సు పొందండి. ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించాలి. సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మటం ఎంత ప్రాముఖ్యమో మారు మనసు పొందటం కూడా అంతే ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి నీ పాప జీవితాన్ని నువ్వు కంటిన్యూ చేస్తూ ఉంటే లాభం ఉందా? నీ మనస్సు మారకపోతే లాభం ఉందా? లేదు. యేసుక్రీస్తు వారే ఆయనే చెప్పిన మాట ఏంది? పరలోక రాజ్యము సమీపించినది గనుక ఏం చేయాలంట? మారు మనస్సు పొందుడని చెప్పుచు బాప్తిస్వం ఇచ్చు యోహాన్ అంటాడు. ఏమంటాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలు ఎక్కడుందంట? చెట్టు వేరున ఉంచబడింది. ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. మారు మనసు పొందని ప్రతి ఒక్కరు కూడా నరికి వేయబడి అగ్నిలో వేయబడతారు. ప్రియులారా, గ్రీక్లో మారు మనసు అనే పదాన్ని మెటానోయా అనే మాటతో మాట్లాడతారు. మెటానోయా. మెటా అంటే చేంజ్, మారడం. నోయా అంటే మైండ్, మనస్సు మారాలి. మనస్సు మార్చబడటం. ఈ మెటానోయా, మారు మనసుకు ముందు ఉన్న జీవితము ఎలా ఉంటుందో, మారు మనసుకు అయిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో తేడా చాలా మందికి తెలియదు. మారు మనసు పొందావా అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తారు? కొంతమంది పొందినా అంటారు, కొంతమంది పొందలే అంటారు. యేసుక్రీస్తులో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది రక్షణ పొందాలి. మారు మనసు ఉందా నీకు? ఇక్కడే ఆగిపోతుంటాం చాలామంది. రక్షించబడిన మనసుకి రక్షించబడని మనసు ఎలా ఉంటుందంటే, క్రీస్తులోకి రాకముందు మనుషులు ఎలా ఉంటారు అని అంటే, క్రీస్తులోకి రాకముందు ఎలా ఉంటారు? లివింగ్ ఫర్ సెల్ఫ్, వాళ్ళ సొంతం కోసం, అంటే వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతారు. ఆలోచన చేస్తున్నారా? వారి కోసం వాళ్ళు బతుకుతారు. యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకముందు, రక్షణ పొందకముందు వారి సొంత కుటుంబం కోసం, సొంత మనుషులు వారి కోసం వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా ఏం చేస్తారంటే, ఫాలోయింగ్ ద సిన్ఫుల్ డిజైర్స్, పాప సంబంధమైన ఆలోచనలు అనుసరిస్తుంటారు. యేసు ప్రభులోకి రాకముందు ఎలా ఉంటారు మనుషులు? తమ కోసం తాము బ్రతుకుంటూ, స్వార్థం కోసము స్వేచ్ఛగా బ్రతుకుతూ, పాప సంబంధమైన ఆలోచనలు కలిగి వాటిని అనుసరిస్తూ ఉంటారు. అది మారు మనసు లేని వారి స్వభావం. ఇంకొక విషయం ఏంటంటే, దేవుణ్ణి పట్టించుకోరు. ఇగ్నోరింగ్ గాడ్, దేవుణ్ణి దేవుణ్ణి ఆచరణలోకి తీసుకోరు, ఆయనని పట్టించుకోరు, దేవుణ్ణి మర్చిపోతారు. దేవుడు ఉన్నాడనే సంగతిని పెద్ద పట్టించుకోకుండా ఉంటారు. మారు మనసు పొందకముందు చేసే విషయాలు ఏంటంటే, 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంది? వారి కోసం వాళ్ళు బ్రతుకుతారు. రెండవదిగా పాప సంబంధమైన ఆలోచనలు అనుసరిస్తుంటారు. మూడవదిగా దేవుణ్ణి మర్చిపోయి పట్టించుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తుంటారు. అయితే ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత మనుషులు ఎలా ఉంటారనంటే, టర్నింగ్ టు క్రైస్ట్, దేవుని వైపు త్రిప్పబడతారు, క్రీస్తు వైపు త్రిప్పబడటం. రెండవదిగా దేవుని వాక్యానికి లోబడటం. మొదటిగా క్రీస్తు వైపు త్రిప్పబడటము, రెండవదిగా దేవుని వాక్యానికి లోబడటము. లివింగ్ ఏ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్, పరివర్తన చెందిన, మార్పు చెందిన జీవితాన్ని జీవించడం. మారు మనసు పొందిన తర్వాత మనసు మార్చుకోవడం అంటే ఏంటి అని అంటే, నీ యొక్క దేవుని వాక్యానికి లోబడటం, క్రీస్తు వైపు త్రిప్పబడటం, తర్వాత ట్రాన్స్ఫార్మ్ లైఫ్ అంటే పరివర్తన చెందిన, మార్పు చెందిన జీవితాన్ని జీవించడం. ఈరోజు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, పెద్ద క్వశ్చన్ మార్కులు వేసుకుంటే, మనకు మనం ప్రశ్న వేసుకుంటే కనుక, క్రీస్తు వైపు త్రిప్పబడ్డామా? మొదటిగా ప్రశ్న, క్రీస్తు వైపు త్రిప్పబడ్డామా? క్రీస్తులో
త్రిప్పబడిన మనుషులు ఎలా ఉంటారు అని అంటే, దేవుడు చెప్పిన మాటలను అనుసరిస్తారు. ఆయనను వ్యక్తిగతంగా ఆయన చెప్పిన మాటలన్నిటిని అనుసరిస్తారు. ఆ తర్వాత రెండవదిగా దేవుని వాక్యానికి లోబడతారు. క్రీస్తు చెప్పిన వాక్యాన్ని లోబడతారు. దేవుని మాటలు లోబడి దాని ప్రకారంగా జీవిస్తారు. మూడవదిగా ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటే పరివర్తన చెందిన, మార్పు చెందిన జీవితాన్ని జీవిస్తారు. ఈ మారు మనస్సు, మెటానోయ అంటే మనస్సు మారిన మనసు చేసే వాళ్ళు ఏంటంటే, మారు మనసు పొందిన వాళ్ళు చేసేది ఏంటంటే ఆయన వాక్యానికి లోబడము, క్రీస్తుని అనుసరించడము, మారిన జీవితాన్ని జీవించడం. చాలామంది ఏం చేస్తుంటామంటే, మొదట్లో బాగానే ఉంటాం, మారు మనసు పొందిన మొదట్లో, బాప్తిసం తీసుకున్న మొదట్లో, దేవుని చేత వెలిగించబడిన మొదట్లో చాలా ఆసక్తి ఉంటుంది. మందిరానికి ముందుగానే వచ్చేస్తాం కదా. ఏమేం చేసేవాళ్ళు మొదట్లో, రక్షించబడిన మొదట్లో? ప్రార్థన 9 అంటే 8 గంటలకే రావడం, ఏదన్నా పనులుంటే చేయడం. ఇలాగ దేవుడు అంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి. కానీ రాను రాను ఏమైపోతుంది? ఆ ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ప్రకటన గ్రంథంలో రాస్తూ అంటాడు కదా, దేవుడు సంఘంతో మాట్లాడుతూ, నీవు మొదటి ఉండిన ప్రేమను నువ్వు వదిలితివి. నీ ప్రేమ తగ్గిపోతూ ఉందా, పెరుగుతూ ఉందా? నువ్వు నిజంగా ప్రేమిస్తే రాత్రింబగలు దేవుడు నాకు కావాలని కోరుకుంటావు. నిజంగా దేవుని చేసిన కార్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని మీద ప్రేమ చల్లారిపోదు. నిజంగా నువ్వు దేవుని మీద ప్రేమ కలిగి ఉంటే ప్రతి వారం దేవుని సన్నిధికి నేను ముందుగా వెళ్ళాలి, ప్రార్థన సమయం కంటే ముందుగా వెళ్ళాలి. ఈరోజు చాలామంది ముందుగానే వచ్చేసారు. ఎందుకు? దానికి కారణం చెప్పండి. టైము చేంజ్ అయిందని తెలియలే. మనం మొదటిగా 7-7:30 ఆ టైంలో ప్రారంభం చేసుకునే వాళ్ళం. కాబట్టి అదే టైం అని చెప్పేసి చాలామంది ముందుగానే వచ్చి 8కంతా వచ్చి కూర్చున్నారు. 8-8:30కంతా వచ్చి కూర్చున్నారు. ప్రియులారా, ఇలాంటి క్రమం సమయము 9 కంటే 9కి వచ్చే 8:30కంతా వచ్చేటట్లుగా నీ ప్రేమ ఎలాగుంది? నిన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువారిని నీకై నీ కొరకు తన ప్రాణాన్ని అంతా చివరి రక్తబొట్టు వరకు కార్చిన యేసు మీద ప్రేమ నీవు నిలిచి ఉన్నావా, తగ్గిపోతున్నావా? మారిన మనసు నీకుందా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. పౌలు ఉంటాడు, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చదివితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడి. పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్ అంటే మారిన మనసు కలిగి నూతనం అవ్వాలి. పాత జీవితాన్నే జీవించాలి అని కాదు, కానీ మన మనసు మారి నూతనం అవ్వాలి. దేవుని క్రీస్తును అనుసరిస్తూ, అందుకే ఇంకొక చోట రాస్తూ అంటాడు, క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తము కృతమైపోయాయి. నువ్వు పాత జీవితాన్నే నువ్వు ఇంకా జీవిస్తున్నావంటే, దేవుణ్ణి ప్రేమించే మనసు నీలో లేదంటే, దేవుని ప్రేమించట్లేదు నువ్వు అనేది చెప్పడానికి ఒకటే ఒక కారణం. దేవుని సన్నిధికి నువ్వు లేటుగా వస్తున్నావు, అర్ధగంట లేటుగా వస్తున్నావు, గంట లేటుగా వస్తున్నావు, 2 గంటలు లేటుగా వస్తున్నావు అంటే అక్కడనే నీవు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావో తెలిసిపోతుంది. ఇంతవరకు నేను చూసిన వ్యక్తుల్లో మరి యేసన్న గారు సంఘము ప్రార్థన పలానా టైం అని చెప్పినామంటే అర్ధగంట ముందే అన్న ఉంటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని చెప్పే దాంట్లో ఏంటి మనం వ్యక్తం చేసే విషయాలలో ఏంటంటే, ఇతడు దేవుని ప్రేమిస్తున్నాడు అని చెప్తున్నారంటే ఆ వ్యక్తి దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. దేవుని కార్యాల పట్ల ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రియులారా, మనము అబద్ధికులం కాకుండా మనల్ని మనం జాగ్రత్త పడాలి. ఏదో నీకు ఇంకా నీ వల్ల కాలేదు, చాలా పనులు ఉన్నాయి, ఏదో సంథింగ్ ఏదో ఒకసారి అలా జరిగిందంటే ఓకే, కానీ నువ్వు వారం ప్రతి వారం సంవత్సరాలుగా ఇదే పరిస్థితి, ఇంతే తంతు అని అంటే
నీలో దేవుని ప్రేమ లేదు. నువ్వు కంప్లీట్గా లోకానుసారమైన మనిషిలాగా మారిపోయావు, ఆచార భక్తిని నువ్వు చేస్తున్నావు అని దేవుడు నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే పౌలు అంటున్న మాట అంటే, అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. దేవా, నన్ను రూపాంతరము అనుభవంలోనికి మార్చునైనా అని మనము ప్రార్థన చేయాలి. నన్ను ఆత్మతో నింపు, నన్ను నీ యొక్క శక్తి చేత నన్ను నింపని మనం దేవుని సన్నిధిలో గోచాడి బ్రతిమలాడాలి. నీలో నూతన హృదయము పాతగా అయిపోయిందేమో, దేవుడు మళ్ళా నిన్ను తట్టి లేపడానికి ఈరోజు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించింది. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొదటిగా మనం చేయాల్సిన మాట ఏంటంటే మారు మనసు మనము పొందాలి. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే ఇంకొక మాట అంటాడు పౌలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో రాస్తూ ఒక మాట అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. మారు మనస్సు, రక్షణార్థమైన మారు మనస్సు, నిన్ను రక్షించే మారు మనస్సు. ప్రియులారా, మీరు మారిన మీ మనస్సే మిమ్మల్ని రక్షిస్తుంది అని పౌలు అంటున్నాడు. రక్షణార్థమైన మారు మనస్సు రావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మనలో కలగాలి. దుఃఖము లేదు, బాధ లేదు. ఏం దుఃఖం ఉంది, ఏం బాధ ఉంది? దేవుని సన్నిధి అంటే ఆసక్తి లేదు. ప్రియులరా, ఇది కేవలం మీకు మాత్రమే కాదు, ప్రకటిస్తున్న నాకు కూడా వర్తిస్తుంది. దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని కార్యాల పట్ల ఆ తపన కలిగి ఉన్నామా? దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉన్నామా? ఆత్మల పట్ల భారము కలిగి మనం ఉన్నామా? దైవ చిత్తానుసారమైన దుఃఖంలో మునిగిపోయిన వ్యక్తి జీవితం ఇలాగా ఉండదు. నీ జీవితం, నీ ప్రవర్తన సంపూర్ణంగా మారి దేవునికి యోగ్యమైన స్థితిలో నీవు కనబడాలి. నీ మీద ఒక నింద వస్తుందంటే ఆ నింద ఏ విధంగా వస్తుందనే ఆలోచన మనము చేసుకోవాలి. ఆ నింద రాకుండా ప్రభువా నన్ను క్షమించి ఈ నింద నాలో నుంచి తీసివేయి అని ప్రార్థన చేస్తే దేవుడు తప్పక నిన్ను కడిగి పరిశుద్ధపరుస్తాడు. అంతేగాని ఎవరైనా మనల్ని నింద వేస్తున్నప్పుడు నేను ఇలా కాదు అలా కాదని వారి మీద తిరగబడి కొట్లాడడం కాదు. నీలో మారు మనసు కలిగిందన్నదానికి నిదర్శనం ఒక వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు ఆ ప్రశ్నను వినయంతో, సాత్వికంతో తీసుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకున్నప్పుడు నీలో మారు మనసు కలిగిందని ఆ యొక్క గొప్ప ప్రతీక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగి మనము ఉండేటట్లుగా సహాయం చేస్తుంది. కాబట్టి ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదంట. అయితే ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయను. ప్రియులారా, దేవుని చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. అయితే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలని బైబిల్ చెప్తోంది. కొన్ని అర్హతలు ఉండాలి. పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, ఎంతమందికి పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంది అని అంటే ఏం చెప్తారు? అందరూ కూడా నేను వెళ్ళాలా, అందరికి కూడా వెళ్ళాలంది. పరలోక రాజ్యంలో ఏముంటాయి తెలుసా? చెప్పండి. బంగారు, ఓన్లీ బంగారేనా? నీతి, సమాధానము, ఆత్మయందలి ఆనందం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉంటాయి. ఇంకా భౌతికంగా మనం చూడాలంటే ఆయన మీకు నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. మనందరికీ నివాసాలు సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని కిరీటాన్ని పొందుతాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరచబోతున్న గొప్ప మహిమ సంబంధమైన ప్రత్యక్షతను నువ్వు కనుగొన్నట్లయితే ఈ పాపపు సంబంధమైన ఈ లోకాన్ని, ఈ చీకటి సంబంధమైన ఈ లోకాన్ని నువ్వు అసహించుకుంటావు. నీలో అసహ్యత పుట్టట్లేదు, ఇంకా నువ్వు పాపాన్నే ప్రేమిస్తున్నావంటే పరలోక రాజ్యం యొక్క దర్శనం నువ్వు ఇంకా చూడలేదు. దేవుడిచ్చిన ప్రత్యక్షత నువ్వు చూడలేదు. యోహాను పద్మాసు దీపంలో దేవుని యొక్క ప్రత్యక్షత చూస్తున్నాడు. ఆత్మ పరవశుడై ఉండగా ఇదిగో దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు యోహాను.
దేవుని యొక్క మహా వెలుగు తేజస్సును చూస్తూ ఆయన పాదముల దగ్గర పడిపోయాడు. దేవుని యొక్క దర్శనాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? దేవుని పరలోక దర్శనాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు యోహానుతో. ఆ పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు. దేవుని ధవల వర్ణమైన సింహాసనం ఉంది. ఆ సింహాసనాన్ని మోస్తూ 4 జీవులు సింహాసనాన్ని మోస్తూ ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు భయంకరమైన ఆ గొప్ప తేజస్సులో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నారు. పరలోక రాజ్యాన్ని గురించిన ప్రత్యక్షత మనం కలిగితే ప్రియులారా, ఆ రాజ్యానికి వెళ్ళాలన్న మనసు మనకు ఉంటుంది. మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలో చోటు లేదు. అందుకే కొన్ని విషయాలు దేవుడు మనకు బైబిల్లో రాయించి ఉంచాడు. మత్తయి సువార్త పరలోక రాజ్యం వెళ్ళాలంటే మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుదాం. 3 వచనం. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యం వెళ్ళాలంటే దేవా నన్ను తీసుకుపోవంటే కాదు, మారాలి, మనసు మారాలి, నీ హృదయం, నీ బుద్ధి, నీ ఆలోచనలు మారాలి. పసిపిల్లల్ని మనం ఎప్పుడైనా చూసినామా ప్రియులారా? చూసినారా? ఎంతమంది పసిపిల్లల్ని ఎంతమంది చూశారు? పసిపిల్లల్ని చూడలేదా మీరందరూ? ఓకే. చిన్నపిల్లలు ఎలాగుంటారు? వారికి ఏమైనా మాటలు వస్తాయా? రావు. ఆకలి అయితే ఆకలి అయిందని చెప్తారా? చెప్పరు. వారికి తెలిసిందంతా ఒకటే, ఏడుపు. ఏదన్నా వారికి మంచిగుంటే సంతోషంగా నవ్వుతారు, అంతే. నవ్వడం, ఏడవడం. వారిలో చిన్న పిల్లల వంటి స్వభావం ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉండే చెడును మనము వదిలిపెట్టాలి. చిన్నపిల్లలు ఏ విధంగా అయితే కోమలమైన నిర్మలమైన మనస్సు కలిగి ఉంటారో, చిన్నపిల్లల్లో సాత్వికం ఉంటుంది. అందుకే చిన్నపిల్లల్ని చాలామంది దేవుడు లాంటి వాడు అని అంటారు. చిన్నపిల్లలంటే దైవ సమానం అంటారు. కానీ ఎందుకలా అంటారంటే చిన్నపిల్లల్లో సాత్వికమైన కోమలమైన మనస్సు ఉంటుంది. వారు ఎవరికి హాని తలపెట్టరు. చిన్న బిడ్డలు ఎవరైనా కక్ష కట్టుకొని ఉంటారా? కక్ష కట్టరు. వారిలో ఉండే మనస్సు ప్రశాంతమైన మనస్సు. 4వ వచనాన్ని మనం చదివితే 18:4, కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోకంలో గొప్పవాడు. దేవుని రాజ్యంలో నీకు మంచి స్థానం కావాలనుకుంటే తన్ను తాను తగ్గించుకోవాలి. నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఎవరైనా తిడితే వాళ్ళని తిరిగి తిడుతున్నావు అంటే నీకు పరలోకంలో మంచి స్థానం లేదు. నువ్వు పరలోకం రాజ్యం గురించిన ఆలోచన అసలు నీకు లేనే లేదు. ఎంతసేపు ఉన్నా కింద భూమి మీద ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళ గురించి వీళ్ళేమన్నారు, వాళ్ళేమన్నారు, వాళ్ళు ఎట్లా పట్టించుకున్నారు, వీళ్ళు ఎట్లా మనం వదిలేసినారు, ఇదన్నీ కాదు. పరలోక రాజ్యాన్ని చూడగలిగితే తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడైతాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మారు మనస్సు అంటే అదే. నువ్వు మారావని చెప్పడానికి నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావంటే నీలో మార్పు కలిగిందని అర్థం. దేవునికి స్తోత్రం. నీవు మార్పు లేదు, నీలో మారు మనసు లేదని చెప్పాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోకుండా ప్రతి కీడు ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీలో మారు మనసు లేదని అర్థం. ప్రియులారా, తన్ను తాను తగ్గించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. చిన్న పిల్లల్లాగా మనల్ని మనము తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. అలాంటి వారికి పాపం ఏంటో తెలీదు. చిన్న బిడ్డలకి పాపం ఏంటో తెలీదు, పుణ్యం ఏంటో కూడా తెలీదు. అలాగా మనము చిన్న పిల్లల లాంటి వారం అయిపోవాలి. అలాంటప్పుడు దేవుడు ఇష్టపడతారు. అందుకే దేవుడు అన్న మాట ఏంటంటే, మీరు మార్పు నొంది 3లో మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న బిడ్డల వంటి వారు కావాలి, ఇంకా ఆయనను వెంబడించే వారిగా కూడా ఉండాలి. వెంబడించాలనే మాట గురించి రాస్తూ అంటాడు 16వ అధ్యాయము 24వ వచనంలో
ఒక మాట రాస్తూ అంటాడు, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని వెంబడించాలంటే ఏదో ఒక మనిషి వెనక ఇంకొక మనిషి పోయేది కాదు. దేవుడు వెంబడించాలంటే ఏదో ముందు ఆటో పోతుంటే వెనక బైక్ మీద పోవడం కాదు. దేవుని వెంబడించాలంటే దేవుడు చెప్తున్న స్పష్టమైన మాట ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. క్రీస్తు నీ కోసం నా కోసం చనిపోయాడని ఏదో సంతోషపడడం కాదు. దేవుని వెంబడించాలంటే ఆ జీవితము క్రీస్తుతో కూడా సమపాలుగా మనము శ్రమలను అనుభవించే జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నిన్ను నిందిస్తున్నారా? నిన్ను నిందించి వారి కోసం ప్రార్థన చేయండి. నిన్ను అవమానం చేసే వారి కోసం ప్రార్థన చేయండి. నీ శత్రువులను ప్రేమించండి. నీ మీద అబద్ధ సాక్ష్యం చెబుతున్నారా? సంతోషించండి. మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. ఈ విధంగా మనము చేయగలిగితే, దేవుని వెంబడించగలిగితే, తన్ను తాను ఉపేక్షించుకొని మనల్ని మనం కాదనుకొని దేవుని సన్నిధిలో మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలి. కొంతమంది అంటారు, దేవుణ్ణి ప్రార్థన ఎప్పుడైతే నేను విశ్వాసంగా మారానో, బాప్తిసం తీసుకున్న కాడ నుంచి ఈ శోధనలు, శ్రమలు, ఆటంకాలు చాలా ఎక్కువైనాయి అయ్యా. దేవుడు అంటున్న మాట ఏంటంటే, తన్ను తాను ఉపేక్షించి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును వెంబడించడం అంటే ఏదో పూలదండలు వేసుకొని ఏపిచ్చి సన్మానాలు చేయడం కాదు. ముళ్ళ కిరీటం పెట్టుకునే సమయాన్ని కూడా వస్తుంది. మన మనస్సులోని ఆలోచనలు, తపనలు మనల్ని, మన ప్రాణాన్ని కృంగదీసేంత పరిస్థితుల్లో నుంచి కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాంటి సమయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలనే మాట గుర్తు చేసుకోవాలి. నిన్నెంతో బాధ పెట్టే మాటలు, పరిస్థితులు రావచ్చు. కానీ అలాంటి సందర్భంలో దేవుడు చెప్పిన మాట, నా సిలువను ఎత్తుకొని నేను క్రీస్తును వెంబడించాలనే ఆ మాటను జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు, ప్రియులారా, పరలోక రాజ్యము నీకు తలుపులు తెరిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో కొంత శ్రమ, కొంత బాధ, వేదన, దుఃఖము, కన్నీళ్ళే ఉండొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న అల్టిమేట్ ఆన్సర్, వాగ్దానం ఏంటంటే, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. దేవునికి స్తోత్రం. శ్రమ అయినను, వేదనను, ఏడుపైనను, దుఃఖమైనను ఏది కూడా ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా, మనము ఏం చేయాలంట? ఆయనను మనల్ని మనం ఉపేక్షించుకొని దేవుణ్ణి వెంబడించాలి. ఇంకా రెండవ పాయింట్ మనం చూస్తే, పరలోక రాజ్యంలో వెళ్ళాలి అని అంటే దేవుని చిత్తాన్ని చేయాలి. మొదటిగా చిన్నపిల్లల వంటి వారైతే దేవుని రాజ్యంలో చోటు ఉంటుంది. దేవుని చిత్తాన్ని చేసేవారిగా ఉండాలని రెండో అంశంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్తము ప్రకారం చేయవాడే ప్రవేశించును. డైరెక్ట్ ఆన్సర్. దీనికి షార్ట్ కట్లు లేవు. దేవుడు స్పష్టంగా, క్లారిటీగా చెప్పాడు. దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి పోడు. ఈరోజు పరలోక రాజ్యానికి కావాలంటే అందరం చేతులు ఎత్తినాం. మరి మనం ఏం చేస్తున్నాం? వచ్చి ప్రభువా అని ఆరాధన చేస్తున్నాం. మనందరం పోతామా? నోటితో నువ్వు స్తుతించి ఎంత ఆరాధన చేసినా, ఎంత గట్టిగా మొత్తుకున్నా, నీ హృదయము సరిగా లేకపోతే, నీ హృదయంలో క్రీస్తుతో సహవాసం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళం. ప్రభువా ప్రభువా అని ఏమంటే అక్కడ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఏం చేయాలంట మనము? చెప్పండి, ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని చేయాలి. దేవుని చిత్తం ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసి ముగించుకుందాం. మొదటిగా మనము పరిశుద్ధులాగుటకే దేవుని చిత్తం. మన విషయంలో దేవుని చిత్తం ఏంటి అని ఆలోచన చేస్తే పిల్లరా, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అని ఆలోచన చేస్తే, ఆయన పరిశుద్ధుడు, మెయిన్ పాయింట్. దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యము పరిశుద్ధమైనది, అందులో చేరువారు పాపులు అబద్ధికులు అని రాశారా? దేవుని రాజ్యంలో ఎవరు చేరుతారంట? పాపం చేసే వాళ్ళందరూ దేవుని రాజ్యానికి పోతారని రాశారా? రాయలేదు. దేవుని రాజ్యానికి పోవాలంటే దేవుని చిత్తంలో భాగమైన పరిశుద్ధతలోనికి నీవు రావాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ హృదయము పరిశుద్ధంగా లేక అపవిత్రత, కుళ్ళు, పాపము, ద్రోహము, మోసము వీటన్నిటిని నువ్వు కలిగి ఉంటే దేవునికి ఇష్టం ఉండదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తీద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధతలు అవ్వాలి. ఈ లోకంలో పాపం చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం చూస్తే ప్రియులారా, టెక్నాలజీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరి చేతిలోనికి ఫోన్ ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి, యాపిల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ ద్వారా చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. రాంగ్ కమ్యూనికేషన్స్, రాంగ్ చాటింగ్స్, రాంగ్ కనెక్షన్స్, వీటన్నిటి ద్వారా పాపము నీ హృదయంలోనికి చేరి నీ పరిశుద్ధతను పాడు చేస్తోంది. ప్రియులారా, మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. దేవుని చిత్తంలో భాగమైన మొట్టమొదటి అర్హత ఏంటంటే నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. అపవిత్రమైన కార్యాలు చేసేవాళ్ళు చాలామంది, అపవిత్రమైన కార్యాలు చేస్తూ మందిరానికి వచ్చేవాళ్ళు, అపవిత్రమైన కార్యాలు చేస్తూ వాక్యాన్ని బోధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, వారందరికీ దేవుని రాజ్యంలో చోటు లేదు. నీవు పరిశుద్ధంగా మారి దేవుణ్ణి మహిమపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి అందరం తీద్దాం. తీశారా అందరూ? ఎఫెసీయులకు రాసిన 5వ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రభునందు ప్రియులారా, దేవుడు మరొకసారి ఇవన్నీ మనకు పరిశుద్ధులుగా ఉండాలని ఎప్పుడో మనం పడిన ముందు తర్వాత దేవుడు వాక్యం చెప్పింటాడు. కానీ ఇంకొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మరలా నెవరు వేసుకోవాలని. మరలా పరిశుద్ధతను మనము కలిగి నూతన పరిచబడాలి దేవుడు చెప్తున్నాడు. అసలు ఎంత చక్కగా రాస్తున్నాడు అంటే అక్కడ, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత, అది ఎలాంటిదైనా సరే, అపవిత్రతే కానీ లోపత్వమే కానీ వీటి పేరైనా కూడా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. 4వ వచనాన్ని చదువుదాం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ప్రియులారా, పరిశుద్ధంగా జీవించేవారు వీటన్నిటికి దూరంగా ఉంటారు. పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు దేవుని కోసము వ్యక్తిగత జీవితంలో, అంతర్గత జీవితంలో, హృదయం లోపల పరిశుద్ధంగా జీవించే వాళ్ళు
వీటన్నిటినీ సరి చేసుకుంటారు. కృతజ్ఞత వచనమే మనం పలకాలి. ఏం చేయకూడదు? బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చాలామంది వీటిలో మునిగి తేలాడుతూ ఉంటారు. ఎవరు? క్రైస్తవులు అనబడిన వాళ్ళు, బయట వాళ్ళు కాదు. పోకిరి మాటలు మాట్లాడకూడదు, సరసోక్తులు కూడా మనం ఇవన్నీ కూడా మీకు తగవు. ఏం మాట్లాడాలంట మరి? కృతజ్ఞత వచనమే మీరు మాట్లాడాలి. ఒకరినొకరు ప్రోత్సాహపరచుకోవాలి. ఒకరు దేవునిలో హెచ్చరించుకోవాలి. ఒకరి పాపం ఒకరి ఎడల ఒప్పుకుంటూ విడిచిపెట్టుకోవాలి. అంతేకాని ఈ లోక సంబంధమైన వాటి యందు బూతులు కానీ, సరసోక్తులు కానీ, పోకిరి మాటలు కానీ, అల్లరితో కూడిన ఆటపాటలు వీటన్నిటిని కూడా విసర్జించి పరిశుద్ధంగా జీవించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఐదో వచనాన్ని మనం చదువుదాం. 5వ వచనం, ఎఫెసీ 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. మీకు తెలియదా అంటే తెలుసు, నిశ్చయముగా తెలుసంట. ఏమేమి తెలుసు? వ్యభిచారి అయినా కూడా, అపవిత్రుడైన, విగ్రహారుడైన, లోబి అయిన క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇలాంటివి చేయుట మనకు తగదు. వ్యభిచారం చేయకూడదు, ఇవన్నీ దేవుని ఆజ్ఞల్లో భాగమే. అపవిత్రంగా ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు. వీళ్ళు చేసేవాళ్ళు క్రీస్తు యొక్క రాజ్యానికి హక్కుదారులు కారు. పాపం చేస్తూ మందిరానికి వస్తే ఉపయోగం లేదు. పాపాన్ని విడిచిపెట్టి మందిరంలోనికి రావాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరం పొందాడు. అతిక్రమములు చేయుట సర్వసాధారణం. సమస్త మానవాళి, సమస్త మనుషులు చేస్తారు. కానీ వాటిలోనే కొనసాగవాడు వేస్ట్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలి, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నా విధేయత నేను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా, నీ సన్నిధిలో నా అతిక్రమాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నీ ఆత్మతో నింపి నన్ను కడుగయ్యా అని చెప్పే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. నీ పాపాన్ని, నీ యొక్క దోషాన్ని విడిచిపెట్టే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు ఎప్పటికీ, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. దేవుని పాద సన్నిధిలో, అయ్యా నా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నానని ఎప్పుడైతే కల్వరి సిలువ దగ్గరికి నువ్వు వస్తావో అప్పుడు పరలోకపు యొక్క తలుపులు నీకు తెరుచుకొని ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు పాపం చేసావా, అయితే నీకు మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుడు నీకు అవకాశాన్ని ఇస్తున్నాడంటే నీ పాపాన్ని వదిలిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా ఇంకొక విషయాన్ని మనం చూస్తే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18 మనం చూస్తే ఒక మాట అంటాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:18, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మొదటిగా పరిశుద్ధులగుట దేవుని చిత్తం అన్నాడు. రెండవదిగా కృతజ్ఞత చెల్లించడం, కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని చిత్తం. లెట్ us గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుడు మన కొరకు తన ప్రియ కుమారుని పంపాడు. దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం. 2 చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండటము దేవుని చిత్తము. ప్రియులారా, మనం కలిగిన ప్రతి వాటి కోసం కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన రెంట్ హౌస్, అద్దె ఇల్లు ఉన్నానుకో, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా నాకు ఉండడానికి ఒక నీడనిచ్చావు, మీకు స్తోత్రం. ఇలాంటి నీడ కూడా లేకుండా అనేక మంది రోడ్ల మీద జీవిస్తున్నాను. చాలామందికి దేవుడు
సొంత గృహాన్ని ఇచ్చాడు. వారు ఇంకా దేవునికి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, ఉండటానికి మాకు ఒక స్థిరమైన నివాసాన్ని ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు. తినడానికి దేవుడు ఆహారం ఇస్తున్నాడు, దేవునికి వందనాలు. గాలి పీల్చుకోవడానికి దేవుడు మనకు ఆక్సిజన్ ఇస్తున్నాడు, దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఏం చేయాలంటే మనము కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అది క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ప్రియులారా, మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొదటికి ఏం చూస్తాము? చిన్నపిల్లల వంటి స్వభావము కలిగి ఉండాలి. చిన్నపిల్లలాగా మనం మారిపోవాలి, వారిలాగా తగ్గించుకోవాలి, వారి వంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనము చూస్తున్నట్లయితే దేవుని చిత్తాన్ని మనం జరిగించాలి. దేవుని చిత్తము ఏమైంది? ఆయన పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఇంకొకటి మనం ఏం చూస్తాము? కృతజ్ఞత కలిగి మనం ఉండటము దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఉండాలంటే మన పాప జీవితాన్ని వదిలిపెట్టాలని మనం దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా చివరిదిగా మనం చూస్తే ఆయన రాకడలో, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే ఎప్పుడు కూడా మెలకుగా సిద్ధంగా ఉండాలి. నువ్వు నిద్రపోతూ ఉంటే దేవుడు నిన్ను తీసుకుపోతాడా? నిద్రపోతూ ఉంటే అంటే నువ్వు పడుకొని నిద్రపోయే సమయం కాదు. ఆత్మలో ఎప్పుడు మెలకుగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఈ భాగాన్ని చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి వచనం చూసి చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. చదవండి. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని బుద్ధి లేని వారు ఏం చేశారంటే తమ దివిటీలలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోయారా? పోలేదు. బుద్ధి గలవారు ఏం చేశారు? తమ దివిటీలలో కూడా దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. సిద్ధంగా లేకపోతే దేవుని రాజ్యంలో చేర్చబడము. ప్రియులారా, దేవుని ప్రార్థనకు వస్తున్నాను, వచ్చిపోతున్న ఆచార భక్తి చేస్తే లాభం లేదు. సిద్ధంగా ఉండాలి, ఎల్లప్పుడూ సిద్ధపడి సైనికుల్లాగా ఎప్పుడు ఉండాలి. ఆరాధన తర్వాత కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మనము ప్రార్థన పూర్వకంగా ఉండాలి. నీ రాకడ వస్తే ప్రభువా నన్ను తీసుకొని వెళ్ళు అని ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు ఇంతవరకు? దేవునికి స్తోత్రం అన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పడానికి కూడా శక్తి లేదు. అప్పుడే 12:30 కల్లా ఆకలి అయిపోతుందా? ఓకే, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సిద్ధంగా ఉండాలి. దేవుని రాజ్యము సిద్ధంగా లేని వారిని తీసుకొని పోదు. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకలు, వీళ్ళందరూ కూడా ఒక సంఘస్థులే. వీళ్ళందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా మారు మనసు పొందిన వాళ్ళే. అందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే, సిద్ధపడి వెళ్తున్న వాళ్ళే. కానీ కొంతమందికి బుద్ధి ఉంది, కొంతమందికి బుద్ధి లేదు. సిద్ధంగా ప్రిపేర్డ్గా ఒక 5 మంది ఉన్నారు, ప్రిపేర్ చేసుకోకుండా 5 మంది ఉన్నారు. ఆ సమయానికి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి నిద్రపోతున్న వాళ్ళు లేచి బూర వినపడంగానే లేండి సర్దుకోండి వచ్చినాడు, పెళ్లి కొడుకు వచ్చినాడు అని చెప్పేసి అందరు లేచి పోతున్నారు. అయితే బుద్ధి లేని వాళ్ళ నూనెలు ఏమవుతున్నాయి, ఆ కొవ్వొత్తులు ఏమైపోతున్నాయి, ఆరిపోతున్నాయి. ఆ సమయానికి నూనె అయిపోయింది. నూనె అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ప్లాన్గా ఉన్న వాళ్ళ కాడికి పోయి, అమ్మ మాకు కూడా కొంచెం ఇవ్వండి అమ్మా, మాకు కొంచెం తోడు పెట్టండి అమ్మా అంటాం కదా. పక్కింటి వాళ్ళ కాడికి పోయి మాకు ఇంత కొంచెం నూనె వేయండి, ఇంత ఒక చిన్న గిన్నెలు వేయండి అంటాం. అట్లా వాళ్ళ దగ్గరికి పోయి అడుగుతున్నారు, మాకు కూడా కొంచెం నూనె వేయండి అమ్మా అంటే తెలివి కానీ బుద్ధి కలిగిన వాళ్ళ ముందరనే బుద్ధి బాగుంది.
మీకు మాకు ఇది సరిపోదేమో, పోయి అమ్మేవారి దగ్గరికి పోయి తెచ్చుకోండి అని అన్నారు. ప్రియులారా, ఆ సమయానికి నువ్వు సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుందో అంటే నువ్వు విడవబడతావు. మేమందరం కలిసి ఒకసారి ట్రైన్ రాజమండ్రికి విజయవాడకి వెళ్ళి మీటింగ్స్కి వెళ్ళి అక్కడ బాగా 3 రోజులు 4 రోజులు మీటింగ్ చూసుకొని వస్తూ ఉన్నాం. వస్తూ ఉండి బాగా అలసిపోయాము. సరే, విజయవాడలో బాగా ఒక చోట ఎగ్జిబిషన్ ఉంటే ఇంకా టైం ఉంది కదా ట్రైన్కి అని చెప్పేసి ఎగ్జిబిషన్కి పోయి కొంతమంది అటు పోయారు, కొంతమంది ఇటు పోయారు చూసుకొని సరే సంతోషపడి వచ్చాం. వచ్చి ట్రైన్కి సమయమేమో రాత్రి 10 గంటలకు. ట్రైన్ టైం ఉంది కదా అని చెప్పేసి బాగా అలసిపోయిన ప్రాణాలతో ఈ బిడ్డలో మేమందరం ఉన్నాము. సుమారుగా ఒక 10-20 మంది వరకు ఉంటాం. అందరం కలిసి నిద్రపోయారు. ప్లాట్ఫామ్ మీద నిద్రపోయారు. ట్రైన్ వచ్చింది. అప్పటికి నిద్రపోతున్నాం. ఎవరో ఒక్కరేమో బాలరాజు సారో మేలుకున్నాడు. లేండి 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 ట్రైన్ వచ్చింది అని లోపల ట్రైన్లో వచ్చింది, వెళ్ళిపోయారు. ఏం చేయమన్నారు? ఇప్పుడు వాళ్ళందరూ కూడా విడవబడ్డాం. ఇప్పుడు లోపం ఏమైంది? ఇక్కడ సిద్ధంగా లేం. సిద్ధపాటు లేని కారణంగా ఆ ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. మళ్ళా పరుగో మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు వరకు ఏదో బస్సో లేదా ఏదో ఆటోలో ఏదో మాట్లాడుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా వేరే ట్రైన్, అది కూడా వెళ్ళిపోతుంది. లాస్ట్కి వచ్చేసింది. అది కూడా చివరి పెట్ట వరకు పోయింది. మేమందరం బ్యాగులు వేసుకొని మూటలు కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ప్లాట్ఫామ్ మారాలంటే కిందికి వెళ్ళి అండర్ గ్రౌండ్ ఉంటుంది అక్కడ పోయి కింది నుంచి పైకి ఎక్కి మెట్లెక్కి వచ్చే లోపల ట్రైన్ కదిలిపోతుంది. ఇంకా చివరి పెట్టే గార్డ్ చూసి మేమందరం చాలామంది ఉన్నామని చెప్పేసి ట్రైన్ నడిపే లోకో పైలట్కి ఫోన్ చేసి ఆపండి ఇక్కడ మనుషులు ఉన్నారంటే అప్పుడు మళ్ళీ ట్రైన్ ఆపినారు. ప్రియులారా, ఈ విధంగా సిద్ధపాటు లేకపోతే ఎన్ని అనర్థాలు. సిద్ధపాటు లేకపోతే నీవు కూడా వదిలిపెట్టబడతావు. అందుకే మత్తయి సువార్త 25:5 వచనాన్ని మనం చూస్తే, పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళలో ఇదిగో పెండ్లి కుమారుడని అతన్ని ఎదుర్కొనరండి అని కేక వినబడిను. అప్పుడు ఆ కన్యకులు లేచి దివిటీలు చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దగ్గర దివిటీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి వల్ల వారిని అడిగిరి. అందుకు భుక్తి గల కన్యకులు, మాకును మీకునవి చాలదేమో అని అమ్ము వారి దగ్గర పోయి కొనుక్కుడని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందునకు లోపలికి పోయిరి. ఆ సమయం వచ్చేటప్పటికి కొంతమంది సిద్ధపడ్డారు, కొంతమంది సిద్ధపడలేదు. సిద్ధపడి ఉన్నవారు అండర్లైన్ చేసుకోండి. సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందు లోపలికి పోయారు. సిద్ధపడి లేక అంతటా ఏం జరిగిందంటే 11వ వచనంలో అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడగక అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియులరా, సిద్ధపడి లేకపోతే తలుపు వేయబడుతుంది. ఎంత డేంజర్ ఉంది కదా ఇక్కడ. సిద్ధంగా ఉండేవాళ్ళు కొంతమంది, నిద్రపోతూ ఉండేవాళ్ళు కొంతమంది. వారి సిద్ధలను సిద్ధం చేసుకోకుండా ఏదోలే వస్తున్నాము పోతున్నాము, చర్చికి వస్తాము, చప్పట్లు కొడతాము, వాక్యం ఏమో చెప్తే వింటాము, ఏదైనా పెడితే తింటాము, పోతాము. సిద్ధపాటు లేని స్వభావం ఇదంతా. చర్చికి లేటుగా వచ్చేది సిద్ధపాటు లేని స్వభావం. దేవుని యొక్క కార్యాలను అశ్రద్ధగా చేసేది సిద్ధపాటు లేని స్వభావం. దేవుడికి హెచ్చరిస్తున్నా ఆ మాటను ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టడం సిద్ధపాటు లేని స్వభావం. ప్రియులారా, నీవు సిద్ధపాటు లేక బ్రతుకుతే ఆ తలుపు వేయబడుతుంది.
ఒకానొక రోజున నువ్వు ఎంత ఏడ్చి మొత్తుకున్న, అయ్యా మేము కూడా ఉన్నామన్నా కూడా మీరెవరో నాకు తెలియదు అంటాడు. దేవుడు కృపామయుడు, దేవుడు ప్రేమామయుడు. దేవుడు నీకు ఈరోజు ఇస్తున్న అవకాశాన్ని నువ్వు వాడుకోకపోతే, దేవుడు నీకు ఈరోజు ఇస్తున్న ఈ అవకాశాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఒక్కొక్క సమయం వస్తుంది, తలుపు మూసివేయబడిన సమయం వస్తుంది. నోవాహు కూడా జలప్రలయం వచ్చినప్పుడు తలుపును దేవుడే మూసేస్తాడంట. ఎన్ని సంవత్సరాలు నోవాహు గొంతు చించుకొని అరిచి ప్రభువు రాకడ సమీపించింది, మారు మనసు పొందండి గొంతు చించుకొని చెప్పినా ఎవరు నమ్మలేదు. ఏం చేశారంట? పాపం చేయిస్తూ, తింటూ, తాగుతూ, పెళ్లి చేసుకుంటూ, పెళ్ళికిచ్చుకుంటూ, ఆడుకుంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడిస్తున్న అవకాశాన్ని ఈరోజు నువ్వు వినియోగించుకోకుండా ఈ లోకం సంబంధమైన పోకడలతో, ఈ లోకానుసారమైన ఆకర్షణలతో నువ్వు ఈరోజు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటూ పోతున్నావంటే ఒకానొక సమయంలో తలుపు మూయబడే సమయం వస్తుంది. అంతటా తలుపు వేయబడేను. తక్కిన వారు వచ్చి అయ్యా అని మొరపెట్టిన ఆ తలుపు తెరబడలే. మీరెవరో నాకు తెలియదు అంటాడు. అందుకే ఈ లోకంలో అయితే మనకు పలానా సమయంలో ట్రైన్ వస్తుంది తెలుసు కాబట్టి వెళ్తాం. కానీ దేవుడు అంటాడు 13వ వచనంలో, మత్తయి 25:13 చదువు. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. ఒకవేళ నీకు ఆ సమయం తెలిసిందనుకో, నువ్వు సిద్ధంగా ఉంటావు. కానీ దేవుడు నీకు స్వేచ్ఛగా అవకాశం ఇస్తూ ఉన్నాడు. దొంగ వలె ఆయన వస్తాడు. ఆయన రాకడ రహస్యంగా రాబోతున్నాడు. దొంగ వలె ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ గడియ ఎప్పుడు మనకు తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు మెలకుగా సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీకు ఇంకా అవకాశం ఉండగానే నీకు ఇంకా దేవుడు తలుపు తెరిచి ఉంచినాడు. ఈరోజు నీ కొరకు చాచిన చేతులతో ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా బిడ్డ, దేవుని దగ్గరికి రా, నీ హృదయాన్ని మార్చుకో, పాపం నుండి దూరంగా పారిపో, నా యొక్క కృపను నీకే అనుగ్రహిస్తున్నానని తన తలుపులన్నీ కూడా తెరిచి ఆయన నీకు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన గాయపడిన చేతులను పెడచెవిన పెట్టి ఆయన ప్రేమ సువార్తను నిర్లక్ష్యం చేసి దేవుని కార్యాలను అశ్రద్ధ చేస్తే ఒకానొక సమయం రాబోతుంది, తలుపు మూయబడు సమయం రాబోతుంది. నువ్వు ఒక్కసారి మూయబడిన తెరుపు మళ్ళీ ఎవరు కూడా తెరవలేరు. కాబట్టి ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మనందరం దేవుని రాజ్యానికి చేరాలంటే, పరలోక రాజ్యానికి చేరాలంటే మారు మనసు పొందాలి, చిన్నపిల్లల్లాగా మారిపోవాలి. మనం దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరిచి ఆయన రాకడ కొరకు మనల్ని కాపాడి ఆయన కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపం కలిగి ఆయన సన్నిధిలో మొరపెడదాం. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. బుద్ధి లేక జీవిస్తున్నావా? ఈరోజు దేవుడిస్తున్న అవకాశాలను వాడుకోకుండా ఈ లోక సంబంధమైన వాటి కోసం వినియోగిస్తూ కాలక్షేపం చేస్తూ ఉన్నావా? ఒకానొక సమయం రాబోతుంది, తలుపు వేయబడు సమయం రాబోతుంది. ఆయన రాజ్యానికి చేరాలంటే ప్రియులారా, తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని వెంబడించే వారికి ఆయన రాజ్యపు తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయి. ప్రియులారా, ఈరోజు శ్రమ, నింద, అవమానాన్ని నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో, కానీ దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయన చేస్తున్న వాగ్దానం, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు నేను తుడిచివేస్తాను. కొంతకాలం మీరు శ్రమపడిన మీదట నేనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన మాటలు నమ్ముదాం. పాతవి గతించిపోయాయి, సమస్తమును క్రొత్తవయ్యాయి. దేవునిలో క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ, ప్రభువా నాలో మారు మనసు కలుగచేయి. పాపపు జీవితాన్ని మరలా నేను ఆహ్వానించానేమో, నా దారి మార్చుకున్నాను, పక్కకు వెళ్ళిపోతున్నాను, దయతో నన్ను క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మన పాపములు విడిచిపెట్టి పరిశుద్ధంగా చేయలేన పరిశుద్ధతలోనికి నన్ను
ప్రవేశించినట్లుగా నా హృదయాన్ని, శుద్ధ హృదయాన్ని దయచేయి. దావీదు అంటాడు కదా, శుద్ధ హృదయాన్ని నాకు కలుగచేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేదయ్యా, నీ ఆత్మను నాలో నుండి తీసివేదు ప్రభువా. ఆత్మ లేని వాడు నా వాడు కాడంటున్నాడు దేవుడు. అయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు, సర్వసత్యంలోనికి నన్ను నడిపించు. నీ కార్యాల పట్ల ఆసక్తిని దయచేయి. ఆరిపోతున్న నా జీవితాన్ని వెలిగించు ప్రభువా. సిద్ధంగా లేను ప్రభువా, నన్ను సిద్ధపరచు. నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. ఈ రాకడ కొరకు సిద్ధపరచు నాయనా అని ప్రార్థన చేద్దామండి. నోరు తెరిచి ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. ఏదో నా కోసం ప్రార్థన చేయొద్దండి, ఏదో నేను చెప్తున్నానని ప్రార్థన చేయొద్దండి. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, దేవుడు మాట్లాడుతున్న మాట కనుక ఆయన సన్నిధిలో మన పాపముల అవిధేయతలను ఒప్పుకొని ఆయన కొరకు పశ్చాత్తాప హృదయముతో మనల్ని మనం తగ్గించుకుందాం. నిన్ను తగ్గించుకుంటే ఏ సమస్య లేదండి. దేవుడు కోరుతున్నాడు, నీలో ఉన్న హృదయాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనుషులు నీ పై రూపాన్ని చూస్తాడేమో, కానీ దేవుడు నీ అంతరంగంలో ఉన్న హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఈరోజు దేవా నన్ను కనికరించని మొరపెడితే ఆయన నిన్ను కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ కొరకు తన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. గాయపడిన హస్తముతో నీ వైపు చేతులు చాస్తున్నాడు. తన చేతుల్లో వేయబడిన గాయాలను, తన తలపై ఉంచబడిన ముళ్ళ కిరీటాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, పాపినైనా నా కోసము నీవు ఇంతగా ప్రేమించి నన్ను కడిగి పరిశుద్ధపరిచావయ్యా, నన్ను క్షమించని ప్రార్థన చేద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా?